అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ గురించి చెప్పదలుచుకుంటున్నాను. బీసీవై పార్టీ ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో సంచలనం సృష్టించబోతుంది. మీకు ఆ విషయం తెలుసా? ఎస్, ఈ పార్టీ గురించి ఎవరు ఊసేలేదు కదా, న్యూస్ ఛానల్ చెప్పరు కదంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవడి పార్టీకి వాడి ఛానల్ డబ్బా కొట్టుకోవడానికి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. సాక్షి తెలుసు కదా, వైసీపీకి డబ్బా కొట్టే ఛానల్. ఇంకోటి వచ్చేసి ఏంటి, ఏబిఎన్ టీడీపీ డబ్బా కొట్టే ఛానల్. ఇంకా ఈటీవీ డబ్బా కొట్టే ఛానల్, అది టీడీపీకే. టీవీ5 అది డబ్బా కొట్టే ఛానల్, అది టీవీ5కే. బిగ్ టీవీ కాంగ్రెస్కి, ఇంకా కొన్ని వైసీపీ ఎస్ఎస్సీ డబ్బా కొట్టే ఛానల్. ఇంకా కొన్ని నేషనల్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని డబ్బా కొట్టే ఛానల్స్ కాంగ్రెస్కి అన్నీ ఉన్నాయి. కానీ డబ్బా కొట్టే ఛాన్స్ లేని పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే అది ఈ పార్టీ, ఏది బీసీవై పార్టీకి. ఎప్పుడో ఒకసారి సంక్రాంతిగా శివరాత్రికి వచ్చి చూసిపోయినట్టుగా ఒక వార్త రాసి వదిలేస్తారు తప్ప అక్కడ ఏమి చెప్పరు. ఎందుకంటే అతని ఫేస్ వాల్యూ అలాంటిది. ఆ పర్సన్ని చూస్తే అందరూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతారు. అలాంటి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. ఒక బీసీ నాయకుడు కావటం అదో కలిసి వచ్చే అంశం. కాబట్టి ఆయన ఫోటోని ఎక్కడ చూపించరు కాబట్టే ఆయన ప్రస్తుతం కొంచెం పార్టీ వెనకాల ఉండొచ్చు. కానీ ఈ పార్టీ ఇదే విధానంతో ముందుగా వెళ్ళగలిగిందంటే రేపు ఎలక్షన్స్ అయిపోయాక ఇదే జాబ్ మేళాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళలేదంటే మాత్రం రానున్న రోజుల్లోనే కింద స్థాయి నుంచి అంటే పంచాయతీ నుంచి పై స్థాయి వరకు మేబీ 2029లోని అధికారం దిశగా వచ్చినా సరే బోడే రామచంద్ర సీఎం అవటం, లేదా ఆయన అనుకున్న వాళ్ళకి సీఎం అవ్వటం ఏదో ఒకటి జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏ పార్టీని తక్కువ అంచనా వేయలేము. ఆయన దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, అనుభవించాలన్న అధికారం ఉంది. కానీ అతను తలుచుకుంటే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఏదో ఒక దాంట్లో సీట్లు సంపాదించుకోవచ్చు. కానీ తను అట్లా కాదు. తను ఒక జెన్యున్ పర్సన్. కాబట్టి ఆ జెన్యున్ పర్సన్కి ఎవరైనా సరే సపోర్ట్ చేయగలిగేది ఎవరంటే బీసీలు, ముఖ్యంగా యాదవ్ కమిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా ముద్రా సామాజిక వర్గం, ఇంకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా ఇతనికి ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఈ కమిటీ వర్గం మొత్తం ఎక్కువ వైఎస్ఆర్సీపీ నుంచి లాగుతుంది, టీడీపీ నుంచి రాగుతుంది. సో రానున్న రోజుల్లోనే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక పార్టీ దిగిపోవాల్సిందే. ప్రత్యర్థిగా బీసీవై పార్టీ భవిష్యత్తులో పుంజుకోబోతుంది. ఆ విషయం మీ అందరూ తెలుసా? ఎవరు తెలియదు. సో ఆయన ఇప్పుడు టీవీ ఛానల్స్ పెట్టుకునే స్థాయి ఉంది అతనికి. కానీ ఇప్పుడు పెట్టడు. టీవీ ఛానల్స్ని ఆయన ఫ్యూచర్లో పెడతాడు. ఒక ఛానల్ కూడా పెట్టచ్చు, లేదా మన ఛానల్నే నేనే తీసుకెళ్ళి బ్రాడ్కాస్ట్ ఛానల్ నడపచ్చు. సో మీరు అదని కనుక్కోవచ్చు, మన ఛానల్ కూడా పార్టీ డబ్బా కొట్టి ఛానలే కదా అనుకోని పొరపాటు. సో అందరికి అన్ని విధాలు చెప్తాము. బీసీవై పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది, ఇంతవరకు టీడీపీ ఏం చేస్తుంది, సర్వే ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చెప్పడం ఈ ఛానల్ ఒక ఉద్దేశం. ఈ భారత్ యూత్ టీవీ ఛానల్ కూడా వీలైతే నేను ఆర్థికంగా స్థిరపడితే మాత్రం నేను కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్ నడిపేదానికి ఛాన్స్ ఉంది. సో పార్టీకి నేను ఒక స్ట్రాటజీగా మారచ్చు. ఇంకా చాలా జరుగుతుంది. సో 2029కి అన్ని అనుకున్నట్టుగా జరిగితే మాత్రం గుర్తుపెట్టుకొని 2029లోని ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అప్పుడు చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది రానున్న రోజుల్లోనే మేము తెలుసుకుంటాం. ఓకే, మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజులు బీసీవై పార్టీకి అన్ని విధాలు అనుకూలంగా జరగాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నా, మన కష్టాల రైతు వ్యవసాయం బాగుపడాలన్నా సరే బీసీవై పార్టీతో పాటు మన ఛానల్ గురించి ముందు తీసుకెళ్ళండి. ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.